10 నిమ్మకాయలు చట్నీ పెడతాను. నిమ్మకాయ చట్నీ. 10 నిమ్మకాయలు ఊరేసిన, ఇట్లా కడిగి తుడిచి ముక్కలు 4 ముక్కలు ఒక్కొక్క దాంట్లో చేసి, ఉప్పు 10 నిమ్మకాయలకి 2 స్పూన్లు ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఊరేసిన. ఒక 10 రోజులు అవుతుంది. ఊరేసినాక ఇప్పుడు పోపు ఎత్తా. మంచిగా కలిపి ఊరే ఇట్లా మంచిగా రసం అయింది. ఎండాకాలం మంచిగా ఉంటుంది నిమ్మకాయ చట్నీ. ఇట్లా పోపు ఎత్తా. ఇది ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక ఈ స్పూను ఆవాల పొడి, ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను మెంతుల పొడి, ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి ఇట్లా కచ్చపెచ్చ ఇట్లా గ్లాసెడ్ ఆయిల్ వేసిన, ఆవాలు 1 స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఎల్లిపాయలు 2 గడ్డలు పెద్దవి, ఎల్లిపాయ ముద్ద, కొంచెం చిటికెడు ఇంగువ వేసి పోపు చేసిన. ఇవి ఒక గంటెడు కారం, జీలకర్ర పొడి 1 చిన్న స్పూను, 1 పెద్ద స్పూను, ఈ స్పూను ఆవపొడి ఇట్లా పోపు చేసిన. ఇట్లా కలుపుతా. కారం 1 గంట, ఆకుపొడి 1 గంట, ఇది చల్లారినాక కలపాలి. ఆయిల్ కారం ఇది చల్లగా అయింది. ఇగో ఈ ముక్కలు ఎత్తన్న, ఇట్లా కలిపి పెట్టుకోవాలి. నిమ్మకాయ నువ్వు అబ్బాయివా అమ్మాయివా? వీడియో తీస్తా ఇప్పుడు, చిన్న పొట్టదంతా తీస్తా.